కిలోమీటర్స్ ట్రావెల్ నేను ఇప్పుడు రామేశ్వరం నుంచి ధనుష్కోడి వెళ్ళే దారిలో అయితే ఉన్నానండి. మనకి వెళ్ళే దారిలో ఇలా చెక్ పోస్ట్ అయితే ఒకటి తగులుతుంది. ఈ చెక్ పోస్ట్లో మన కార్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ చెక్ పోస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట ఈ రోడ్ అనేది. సో అతను అడుగుతున్నాడు, మీ దగ్గర ప్లాస్టిక్ ఉంటే ప్లీజ్ ఇక్కడే రిమూవ్ చేయమని. మన దగ్గర అయితే ఏం ప్లాస్టిక్ లేదు. సో మనం ముందుకైతే సాగుతున్నాం. మన దగ్గర 20 రూపీస్ ఛార్జ్ చేసి ఇదిగోండి ఇలాంటి టోకెన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనం లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ధనుష్కోడికి రీచ్ అవ్వాలంటే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళే దారిలో మంచి లొకేషన్స్ అయితే ఉంటాయండి. మీకు ఈ రోడ్డు మొత్తం మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ కనుక ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో గైస్, ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సూపర్ ఉంటుంది లొకేషన్స్, అస్సలు మిస్ అవ్వద్దు. చలో ఆ టోల్ గేట్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకైతే 2 సైడ్స్ సీ అయితే రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ రోడ్డు కనబడుతుంది చూసారా, ఇది ఒక దీవికి వెళ్తుంది అనమాట. ఆ దీవిలో ఒక రాములవారి టెంపుల్ అయితే ఉంది. వెళ్దాం పదండి. ఆ దీవిలోకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. సో ఎంతవరకు వెళ్ళగలుగుతామో చూద్దాం పదండి. మనకి ఫ్రంట్ కనబడుతుంది చూసారా టెంపుల్, అదే రాములవారి టెంపుల్ అనమాట అండి. ఇవాళ రష్ అయితే ఫుల్గా ఉంది చూసారు కదా. మనకి ఇక్కడ వరకు కూడా బళ్ళు అనేవి పార్కింగ్ చేసి ఉన్నాయి. అంటే లోపలికి వెళ్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఏంటంటే నేను ఆ చివరికి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడి నుంచి నేనైతే యూటర్న్ చేసేద్దాం అనుకుంటున్నాను. యూటర్న్ చేసేసాను. మళ్ళీ నేను మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటానండి. డైరెక్ట్గా మనం సేతు అదే ధనుష్కోడి రోడ్లోకి వెళ్ళిపోతాం. ఒకప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉండేది కాదండి. ఈ వాటర్లోనే వ్యాన్స్ ఆటోస్ అయితే తీసుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ రైట్ సైడ్లో బ్రిడ్జ్ లాగా ఒకటి కనబడుతుంది చూసారా, రామేశ్వరం అదే ధనుష్కోడి కనుక ఎవరైనా వస్తే ఈ బ్రిడ్జ్ని మటుకు అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి, గవ్వలు వాటికి సంబంధించిన సీ ప్రొడక్ట్స్ షాప్స్ అనమాట. ఇవన్నీ ఇవి కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదిగోండి 2 సైడ్స్ సీ అయితే కనబడిద్ది అనమాట. అస్సలు నా దగ్గర డ్రోన్ లేదు కానీ డ్రోన్ షాట్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి. అసలు మీరు కనుక ఒకసారి కనుక వస్తే మళ్ళీ వెళ్తూనే ఉంటారు. మీరు చెప్తే నమ్మరు. నాకు ఇది ఒక 10th టైం అనుకుంటా నేను ఈ ప్లేస్ని విజిట్ చేయడం. అసలు ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. ఇంకా ఎదురుకెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉంటాయి.
చూడండి అసలు రెండు వైపుల సముద్రం, మధ్యలో రోడ్డు. కానీ ఇక్కడ ఒకటే మైనస్ అండి, ఇక్కడ ఎందుకో బాగా ఎండ అయితే ఉంటుంది. కూల్ అనేది చాలా తక్కువ, అరుదు. నేను ఇప్పటి వరకు 10 to 12 టైమ్స్ వెళ్ళాను, కానీ ఇప్పటి వరకు నేను ఈ ఏరియాలో వర్షం పడ్డం అయితే చూడలేదు. దూరంగా కనబడుతుంది చూసారా, లైట్ హౌస్ అన్నమాట. ఈ లైట్ హౌస్ దగ్గరలోనే మనకి నేను ఇందాక గుర్రాలు లైట్ హౌస్ దగ్గరలోనే మనకి స్టేషన్ అయితే ఉంది. ఇందాక నేను చెప్పే ఇదేనమాట స్టేషను. ఒకప్పుడు ఇది చాలా పెద్ద ఊరు, అంటే ఇక్కడ చాలా ఎక్కువ జనాభా అయితే ఉండేవాళ్ళంట. ఇప్పుడైతే కొంతమంది ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫేమస్ సీ ఫుడ్, తెలిసిందేగా, ఫిష్, ఫ్రాన్స్, రకరకాల ఐటమ్స్ అనమాట. సీ ఫుడ్ అయితే మస్తు దొరుకుద్ది ఈ స్టాల్స్లో. ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తే మనకి వ్లాగ్ అయితే చాలా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ ఎక్కడ ఆపట్లేదు, డైరెక్ట్ ధనుష్కోడి టవర్ చూడండి, భలే ఉంది లైట్ హౌస్. అలాగే ఇక్కడ కొంతమంది ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడే ఉంటున్నాయండి. బయట వాళ్ళకైతే నాకు తెలిసి అలౌ అయితే లేదు. ఇవన్నీ వాళ్ళ బోట్లు అన్నీ కనబడుతున్నాయి చూసారా దూరంగా. ఇవాళ అయితే బాగా రష్ ఉందండి రోడ్డు అయితే. ఇదిగోండి ఎన్ని పాడుపడిపోయిన ఇల్లులు అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దికి సముద్రం ఇదిగో దగ్గరికి వచ్చేసింది చూసారా. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. పార్కింగ్ ఇక్కడి నుంచే మొదలు పెట్టారంటే నాకు తెలిసి ఫ్రంట్ అయితే బాగా అంటే ఫుల్ రష్ ఉంటుంది. ఇదిగోండి అందుకే వీళ్ళు ఇక్కడే ఆగిపోయారు. ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారండి కొంతమంది. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇక్కడైతే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ అయితే ఉందండి లాస్ట్ పాయింట్కి. మనకి ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ దొరికితే నేనైతే ముందు పార్క్ చేయడానికి ట్రై చేస్తాను. చూశారు కదా అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు 2 sides అసలు గ్యాప్ అనేది లేకుండా పార్కింగ్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మీరు, ఎక్కడ పార్కింగ్ స్పేస్ లేదు. చూద్దాం, ఎదురు పోలీసు వాళ్ళు కనుక ఓకే అయితే అక్కడైనా ఖాళీ అయిన ప్లేసెస్లో మన కార్ పార్క్ చేయడం చూద్దాం. ఇక్కడ పోలీసు ఉన్నాడు కదా ఈయన. గైస్, మనం ఫైనల్లీ ధనుష్కోడి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా నేను కార్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడ చాలా రష్ ఉంది, మీరు చూడొచ్చు. చూసారు ఎంత రష్ ఉంది ఇక్కడ. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. అనవసరంగా అటు నుంచి ఇటు వచ్చినట్టున్నా నేను. ఫుల్ ట్రాఫిక్. వావ్, హర్యానా నుంచి కూడా వచ్చింది వెహికల్ అయితే. హర్యానా అంటే చాలా లాంగ్. యాక్చువల్గా బాగా రష్ అయితే ఉంది ఇక్కడ. ఇవాళ ఫ్రైడే అయినప్పటికీ ఎంత రష్ అంటే ఇంకా సాటర్డే సండే అయితే పీక్స్లో ఉంటారనమాట ఇక్కడ రష్. లాస్ట్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అందరూ బిజీగా ఉన్నారు ఈ నేచర్ని ఎంజాయ్ చేయడంలో. చూడొచ్చు ఎంత బిజీగా ఉన్నారు అందరూ. ఈ పిల్లర్ ఉంది చూసారా, ఈ పిల్లరే అనమాట లాస్ట్ పాయింట్ ధనుష్కోడి. దీన్ని ధనుష్కోడి అంటారు. యాక్చువల్గా మనకి ఇక్కడి నుంచి చూస్తే ఇది డెడ్ ఎండ్. ఎటు చూసినా మనకి సముద్రమే కనబడుతుంది, మీరు గమనించవచ్చు. అసలు జనాలు అయితే ఫోటోలు దిగడంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ దిగకూడదండి, వాటర్లోకి దిగకూడదని సైన్ బోర్డ్ పెట్టారు. మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఈ పాయింట్ నుంచి జస్ట్ 12 kilometers డిస్టెన్స్లోనే మనకి శ్రీలంక అంటండి. నైట్ టైం ఇక్కడ నుంచి చూస్తే శ్రీలంక బోర్డర్లో ఉన్న లైట్స్ అయితే మనకి స్పష్టంగా కనబడతాయని ఇక్కడ లోకల్స్ని అయితే నేను కనుక్కోవడం జరిగింది. మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదు, అటు రైట్ సైడ్ వాటర్ లెవెల్ తక్కువ ఉండి ఇసుక దెబ్బలు అయితే కనబడుతున్నాయి. ఇటు మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేప్పటికి చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా, గాలి కూడా బాగా వస్తుంది అనమాట.
దీంట్లో చాలా ఉన్నాయి చెప్తుంటాను, డిఫరెంట్ ఐటమ్స్. అరటిపళ్ళు, పల్లీలు, బొప్పాయి, మ్యాంగో, పైనాపిల్, వాటర్ మెలాన్, ఏదైనా 20. కీర దోశ. క్రౌడ్ కొద్దిగా తగ్గింది ఇప్పుడు, బాగా ఎఫెక్ట్ ఉంది కదా క్రౌడ్ తగ్గింది. ఒకప్పుడు ఇవన్నీ ఇక్కడ ఇల్లులు ఉండేవి, పెద్ద టౌన్ అంటే. ఓల్డ్ ఒకప్పుడు ఊరున్నప్పుడు జనాలు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే స్టేషన్. ఇది ఒక ఊరు కూడా ఉంది ఇక్కడ, చిన్న ఊరు. ఇక్కడ పాడుపడిపోయిన బోర్డు ఉన్నాయి. ఓల్డ్ గోడౌన్స్ అనుకోండి. ఇక ధనుష్కోడి అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గైస్, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. సో నన్ను అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నేను మీ సతీష్ కుమార్ మేకా.